గైస్ అన్నారు ఎలా ఉన్నారు. ఇది సెకండ్ వీడియో అన్నమాట. మీకు అందరికీ కూడా ఇంగ్లీష్ కొంతమంది పేరెంట్స్కి రాదు ఇంగ్లీష్ కదా. ఇది మొత్తం కూడా ఎలా క్యాప్చర్ చేయాలి ఈరోజు మీకు ఈజీగా ఒక్క రోజులోనే ఇంగ్లీష్ అనేసి 50% నేర్పిస్తాను. ఇంకొక 50% నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఎలాగా మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి చెప్తా. ఓకే, ఫస్ట్ అనేసి మీరు ఏబిసిలు నేర్చుకోవాలి. ఏబిసిలు వచ్చినాయి అందరికీ చెప్పండి. ఏబిసిల తర్వాత అందరు కూడా ఏబిసిల తర్వాత A for apple, B for ball, I car. I అస్సలకి కార్. ఏబిసిల తర్వాత మీరు ఏ టు జెడ్ సౌండ్స్ నేర్చుకున్న తర్వాతే ఏ టు జెడ్ స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. మీకు ఫస్ట్ ఏ టు జీ కాదు, ఏ టు సి దాకా నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు క్లియర్గా వినండి. ఏ ఫోర్ ఏ చాలామంది ఏ అంటారు కానీ ఏ కాదు ఏ మనీ అనండి ఓకే. బి ఫర్ బ సి ఫర్ ఖ D for D. E for I. మీకు దీంట్లో ఒక విషయం చెప్పాలి. ఐ ఏమో ఈ అన్నమాట, ఈ ఏమో ఐ అన్నమాట సౌండ్. ఇది ఈజీగా తెలుసుకోవచ్చు మీరు. ఇది మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఫోర్ ఈ అంటే అంటే చెప్పండి ఐ. నెక్స్ట్ ఎఫ్ జీ ఫర్ గ హెచ్ ఫర్ హ నెక్స్ట్ వన్ ఐ ఫర్ ఐ చెప్పాను కదా ఈ సౌండ్ వస్తుంది. అయిపోయి ఈ అనేసి ఇప్పుడు మీకు దాకా చెప్పాను నేనైతే. ఇప్పుడు మీరు దాని తర్వాత స్పెల్లింగ్స్ నేర్చుకుందాం. ఏ ఫోర్ యాపిల్, బి ఫోర్ బాల్, సి ఫోర్ క్యాట్, డి ఫోర్ డాగ్, సి ఫోర్ క్యాట్ and E for egg, F for fish, G for gorilla, H for horse, I for ice cream. మీకు అందరికీ తెలుసుంటుంది. ఆప్షన్లీ మీరు ఎక్కువ ఒక దీని తర్వాత మీరు మీకు స్పెల్లింగ్ వర్డ్స్ నేర్పించాను కదా. స్పెల్లింగ్ వర్డ్స్ అంటే మన సౌండ్స్, స్పెల్లింగ్ సౌండ్స్. ఏ టు జెడ్ స్పెల్లింగ్ సౌండ్స్ అయితే నేర్పించాను కదా మీకు ఇప్పుడైతే కదా. ఏ టు జెడ్ నేర్పించాను మీకు సౌండ్స్ అయితే. ఏ టు జెడ్ సౌండ్స్ అయితే నేర్పించాను మీకు. ఇది అందరికీ తెలిసే ఉంటుంది మీకు. ఇప్పుడు మేము అనేసి మీరు చెప్పాలి.
a ప్లస్ త ఈక్వల్స్ టు రెండు కలిపితే ఆ అంటారు చాలా మంది అది ఆ ప్లస్ త యాట్ యాట్ ఎట్టది యాట్ అంటారు కానీ ఎట్ అండ్ మీకు సగం ఇంగ్లీష్ వచ్చినట్టుంది. దిస్ ఈజ్ మై యాపిల్, దిస్ ఈజ్ మై బాల్, దిస్ ఈజ్ మై క్యాట్, దిస్ ఈజ్ మై డాగ్, దిస్ ఈజ్ మై elephant, this is my fish, this is my this is my gorilla, this is my horses, this is my ice creams. అండ్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ మీరు కూడా ఎప్పుడైనా సరే నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా కాయిన్స్ గురించి, అది మాత్రం ఖచ్చితంగా చేయండి. అవును, మీ అన్నని అడుగుతాను నేను ఒకటి, మీ అన్నని నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్తారు, అది చెప్తారు మీరు? ఎస్ ఆర్ నో? ఎస్. మీకు చెప్తాను, మీకు ఒకటి ఎస్ ఆర్ నో. ఏంటంటే మీరు ఏం కాలే? జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. మీరు ఎప్పుడైనా సరే మీరు కాయిన్ స్పెల్లింగ్ చెప్పండి. మీకు దమ్ముంటే ఈ వీడియో చూస్తున్నారు, ఇప్పుడు నేను అన్నీ చెప్పాను. సి స్పెల్లింగ్, ఓ అంటే ఊ అనేసి, ఓకే, కో కో ఓ సౌండ్ వస్తుంది చెప్పండి. మీరు 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 కాయిన్ స్పెల్లింగ్ చెప్పండి. కాయిన్ స్పెల్లింగ్, కాయిన్ స్పెల్లింగ్ కామెంట్లో పెట్టండి. కాయిన్ స్పెల్లింగ్ నేను చెప్తాను ఇప్పుడు. COINT ఎస్ కాయిన్స్. మీరు కాఫీ చేయకూరు. నేను ఇప్పుడు నేను మనీ కొట్టి ఇలా చేస్తాను నేను కాయిన్ స్పెల్లింగ్. మీరు చూడకుండా పెట్టండి. ఇప్పుడు ఎవరు నేర్చుకుంటున్నారు? ఇంగ్లీష్ వాళ్ళు, ఓకే, వేరే వాళ్ళు అవసరం లేదు, ఓకే, వేరే వాళ్ళు కూడా ఇష్టం ఉండి పెట్టచ్చు, ఓకే. బాయ్ గాయ్స్ ఆల్ ఆఫ్ యూ, బాయ్, గుడ్ నైట్.